కవితను ప్రశ్నించేందుకు సీబీఐకు అనుమతి ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. వచ్చే వారం కవితను తీహార్ జైల్లో ప్రశ్నించబోతున్నారు సీబీఐ అధికారులు. జైల్లోకి ల్యాప్టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కవితను ప్రశ్నించే ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారని కోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. అప్డేట్స్ ఏంటి గోపి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ ప్రశ్నించబోతోంది. సిబిఐ ప్రశ్నించేందుకు తమకు అవకాశం కల్పించాలి, కవితను ప్రశ్నలో అడగడానికి అనుమతి ఇవ్వాలి అని చెప్పి రౌస్ అవెన్యూ కోర్టులో ఒక అప్లికేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే వచ్చే వారం కవితను ప్రశ్నించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ అవినీతి అక్రమాలపైన సిబిఐ దర్యాప్తు జరుపుతోంది. మనీ లాండరింగ్ వ్యవహారం పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతోంది. సో సిబిఐ ఈ కేసులో మొదట ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం జరిగింది. 2022 ఆగస్టు 17న ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ సిబిఐ దాఖలు చేయడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్ లో కవిత పేరు లేదు, కానీ ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కవిత పాత్ర పైన కూడా సిబిఐ దృష్టి పెట్టడం జరిగింది. 2022లోనే డిసెంబర్లో కవితను 7 గంటల పాటు హైదరాబాద్ లో ఆమె నివాసంలో ఇటు సిబిఐ ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత ఈ ఏడాది మళ్ళీ సిబిఐ కవితకు నోటీసులు ఇచ్చారు. ఈ ఫిబ్రవరి 26న కవిత సిబిఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ సిబిఐ ముందు తాను విచారణకు హాజరు కావడం లేదని కవిత ఒక లేఖను పంపించడం జరిగింది సిబిఐకి. ఎన్నికల్లో బిజీగా ఉంటాను కాబట్టి నేను విచారణకు హాజరు కాలేను, గతంలో తన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సాక్షిగా. కానీ ఆ తర్వాత సిఆర్పిసి 160 ప్రకారం నోటీసులు ఇచ్చారు. సో ఇది ఆ నోటీసులను కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి కవిత సిబిఐకే ఎదురుగా లేఖ రాయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈడీ కేసులో అరెస్ట్ అయిన కవితను తీహార్ జైల్లో ప్రస్తుతం సిబిఐ అధికారులు ప్రశ్నించబోతున్నారు. వచ్చే వారం ఏదైనా ఒకరోజు ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐకి. అయితే తీహార్ జైలుకి వెళ్లే ముందు ఒకరోజు ముందు తీహార్ జైలు అధికారులకి సిబిఐ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సిబిఐ అధికారులతో పాటుగా ఒక లేడీ హెడ్ కానిస్టేబుల్ కూడా సిబిఐ అధికారులు కవితను ఇంటరాగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక లేడీ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉండడం జరుగుతుంది. ఒక ల్యాప్టాప్ తో పాటుగా స్టేషనరీ ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు కావాల్సిన ముఖ్యంగా వస్తువులను తీసుకెళ్ళడానికి ఇటు సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా కవిత స్టేట్మెంట్ కి సంబంధించి సిబిఐ అడగబోయే ప్రశ్నలకు సంబంధించి మన వద్ద కొంత సమాచారం ఉంది. ఇటు కవితకు సంబంధించిన మాజీ ఆడిటర్ సిఏ గోరంట్ల బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్స్ కి సంబంధించి ఆయన ఫోన్ ద్వారా అలాగే కొన్ని డాక్యుమెంట్స్ ఇటు సిబిఐకి లభించడం జరిగింది. సో ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో బుచ్చిబాబు అరెస్ట్ కాలేదు, కానీ ఇటు సిబిఐ కేసుకు సంబంధించి కూడా ఆయన ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది, గతంలో ఆయన ప్రశ్నించడం జరిగింది. సో బుచ్చిబాబు ఇచ్చిన సమాచారానికి సంబంధించి కవితను కన్ఫరెంట్ చేయబోతున్నారు. సో కవితను సిబిఐ అడగబోయే ప్రశ్నల్లో బుచ్చిబాబు నుంచి వాట్సాప్ చాట్లకు సంబంధించిన అంశాలపైన బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్స్ కి సంబంధించి బుచ్చిబాబు వాట్సాప్ చాట్లకు సంబంధించిన అంశంపైన గోపి మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं రైట్ గోపి, ఎలాంటి ప్రశ్నలతో సిబిఐ అధికారులు కవిత ముందు ఉండబోతున్నారు? ఎగ్జాక్ట్ గా ఏ తేదీన ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది? కవితను బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్లు అలాగే 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులుగా చెల్లించారు అని చెప్పి ఉన్న ఆరోపణలకు సంబంధించిన అంశం పైన ఇటు కవితను ప్రశ్నించబోతున్నారు. గోరంట్ల బుచ్చిబాబు కవితకు సంబంధించిన మాజీ ఆడిటర్, ఆయన్ని కూడా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ 2 దర్యాప్తు సంస్థలు కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ కేసులో లిక్కర్ పాలసీ రూపకల్పన అనేది లిక్కర్ వ్యాపారులకి అలాగే తయారీ కంపెనీలకు అనుకూలంగా పాలసీని రూపొందించారు. అందుకు గాను వాళ్ళ నుంచి 100 కోట్ల ముడుపులు తీసుకున్నారు సౌత్ గ్రూప్ నుంచి. ఆ డబ్బుని గోవా ఎలక్షన్స్ లో ఖర్చు చేశారు అనడానికి ఈడీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటున్నారు. అయితే ప్రభుత్వ పరంగా రూపొందించే పాలసీలో జరిగిన అక్రమాలకు సంబంధించి ముందస్తుగానే ఈ పాలసీ రూపకల్పనలో కమిషన్ రేట్లను 5% నుంచి 12% పెంచడం, అందులో 7% కిక్ బ్యాక్స్ గా వెనక్కి ఇవ్వడం, అలాగే ఈ పాలసీ రూపకల్పనకు సంబంధించిన డ్రాఫ్ట్ ని ముందస్తుగానే ఈ లిక్కర్
కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు ముందస్తుగానే చేరాయన్న సమాచారం కూడా సిబిఐ ఈడీ వద్ద ఉన్న పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి గోరెంట్ల బుచ్చిబాబుకు సంబంధించి కవిత ఆడిటర్ కు సంబంధించిన వాట్సాప్ చాట్స్ అలాగే 100 కోట్ల ముడుపుల అంశాలకు సంబంధించి కవితను ప్రశ్నించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇదే కేసులో కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి. కవిత ఆధారాలను డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నించారు, మొబైల్ ఫోన్స్ ని మార్చారు, కోట్ల రూపాయల విలువైన ఫోన్లు ధ్వంసమయ్యాయి. ఈ కేసులో డిజిటల్ ఎవిడెన్సెస్ ధ్వంసమయ్యాయి. సో ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయన్న కోణంలోనే మార్చి 15న కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం 10 రోజుల కస్టడీ తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి పంపించడంతో ప్రస్తుతం ఏప్రిల్ 9 వరకు కూడా ఇటు తీహార్ జైల్లో కవిత ఉండబోతున్నారు. ఆ తర్వాత ఇప్పటికే ఇంట్రిమ్ బెయిల్ కవిత రౌజవెని కోర్టులో ఒక అప్లికేషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా కోర్టు తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. సో దానిపైన తీర్పు ఏప్రిల్ 8వ తేదీన వెల్లడించబోతున్నారు. సో ఒకవేళ బెయిల్ వచ్చే ఉద్దేశంలో భాగంగానా లేక దర్యాప్తులో భాగంగానా మరో దర్యాప్తు సంస్థ ప్రస్తుతం ఈ కేసులో రంగంలోకి దిగడం జరిగింది. గతంలో ఇదే తరహాలో మనీష్ సిసోడియాని కూడా ఇటు ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత సిబిఐ కూడా ఇటు మనీష్ సిసోడియాని ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అవినీతి కేసుకు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పీసీ యాక్ట్ కింద కేసు నమోదు కావడం జరిగింది. సో పీసీ చట్టం కింద కూడా కేసు నమోదైంది కాబట్టి సిబిఐ కూడా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. అవినీతి అక్రమాలకు సంబంధించిన అంశం పైన ప్రభుత్వ అవినీతికి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ ఖజానాకు 2873 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇంకా సరైన ఆధారాలు దొరికితే ఇది ఇంకా 1000 కోట్లకు ఈ నష్టం వెళ్తుంది అని చెప్పి దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. సో కవితను ప్రధానంగా ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అలాగే కవితకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల ప్రకారం కవితను సిబిఐ అధికారులు ప్రశ్నించబోతున్నారు. తీహార్ జైల్లోనే ఈ క్వశ్చనింగ్ అనేది జరగబోతోంది. వచ్చే వారం ఇటు 8వ తేదీన ఇటు రౌజవెని కోర్టులో కవిత మధ్యంతర బెయిల్ తన చిన్న కుమారుడు పరీక్షల నిమిత్తం బెయిల్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఒక అప్లికేషన్ వేశారు. దానిపైన సుదీర్ఘ విచారణ జరిపిన జడ్జి కావేరి బవేజా బెంచ్ తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. 8వ తేదీ ఉదయం 10:30కి అంటే సోమవారం ఉదయం 10:30 గంటలకి ఇంట్రిమ్ బెయిల్ పైన ఇటు తీర్పు రాబోతోంది. అయితే ఈ ఇంట్రిమ్ బెయిల్ని కూడా పిటిషన్ని కూడా ఈడీ వ్యతిరేకించడం జరిగింది. కవిత బయటకు వస్తే సాక్షుల్ని ఆధారాలని తారుమారు చేస్తారు, కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకి బెయిల్ ఇవ్వద్దని చెప్పి ఈడీ కోరడం జరిగింది. అలాగే మరోపక్క సిబిఐ కూడా రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో ఇటు రౌజవెన్యూ కోర్టు ఎంతవరకు కవితకు ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇస్తుంది, అలాగే రెగ్యులర్ బెయిల్ పైన ఇటు ఏప్రిల్ 20న విచారణ జరగబోతోంది. సో మళ్ళీ సిబిఐ రంగంలోకి దిగడంతో నెక్స్ట్ మళ్ళీ సిబిఐ కేసులకు సంబంధించి కూడా కవిత న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుంది. సిబిఐ కస్టడీకి తీసుకోవడానికి సంబంధించిన అంశం పైన కానీ నెక్స్ట్ క్వశ్చనింగ్ సంబంధించిన అంశం పైన కానీ మళ్ళీ కోర్టులో అప్లికేషన్ మూవ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఇటు సిబిఐ కూడా ఈడీ కస్టడీలో ఉన్న వారిని తీహార్ జైల్లో ఉన్న వారిని ప్రశ్నించి వాళ్ళు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా కస్టడీకి తీసుకోవడం, వాళ్ళు కూడా నెక్స్ట్ జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం, ఇటువంటి కార్యక్రమాలు ఒకే కేసుకు సంబంధించి 2 సార్లు జరిగిన అరెస్టులు 2 దర్యాప్తు సంస్థలు వేరువేరుగా అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ కేసులో ఇటు సమీర్ మహేంద్రు కానీ అలాగే మనీష్ సిసోడియా కానీ ఇతర నిందితులు ఇదే తరహాలో సిబిఐ అలాగే అభిషేక్ బోయిన్పల్లి 2 కేసుల్లో కూడా అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు కవిత కూడా అదే తరహా పరిస్థితిని ఎదుర్కోబోతోంది. ఇప్పటికే మార్చి 15న ఈడీ కేసులో మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ పీసీ యాక్ట్ కింద నమోదైన సిబిఐ కేసులో కవితను సిబిఐ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఒకవేళ కవిత దర్యాప్తుకు సహకరించకపోతే కవితను మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి సిబిఐ చెప్పే అవకాశం ఉంటుంది కోర్టుకి. సో నెక్స్ట్ తమ అదుపులోకి తీసుకున్నామని చెప్పిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కవిత సిబిఐ అరెస్ట్ పైన కూడా న్యాయ పోరాటం చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా కవితకు మరింత ఉచ్చు బిగుస్తోంది. ఈ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ సంబంధించిన కేసులో ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది. నెక్స్ట్ సిబిఐ కూడా రంగంలోకి దిగబోతోంది కాబట్టి సో ఖచ్చితంగా సిబిఐ కూడా తమ వద్ద కవితకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు అలాగే లిక్కర్ పాలసీ రూపకల్పనలో జరిగిన అవినీతి అక్రమాలు అలాగే ముందస్తుగా పాలసీని ఇటు వ్యాపారులకు అనుకూలంగా తయారు చేయడం, ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో హైదరాబాద్లో జరిగిన సమావేశాల్లో అలాగే వాట్సాప్కి ఫేస్ టైంలో మాట్లాడిన కన్వర్సేషన్స్తో పాటుగా ముందస్తుగానే డ్రాఫ్ట్ ఆమోదం పొందక మునిపే ఈ పాలసీ ఏదైతే జీవోని రూపొందించిన పాలసీ డ్రాఫ్ట్ ఉందో అది వీళ్ళకి ముఖ్యంగా బుచ్చిబాబు అలాగే అభిషేక్ బోయిన్పల్లి ఇటు ఇతర అరుణ్ పిళ్ళై వీరంతా కూడా ఢిల్లీలో సమావేశాలు అయ్యారు. సో ఆ సమావేశాలకు వాళ్ళకి వాట్సాప్ ద్వారా వెళ్ళింది, శరత్ చంద్రారెడ్డి వాట్సాప్కి వెళ్ళింది, ఇటువంటి అంశాలని ఛార్జ్షీట్లో పేర్కొనడం జరిగింది. ఈ అంశాలపైనే కవితను సిబిఐ ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే ముడుపుల వ్యవహారానికి సంబంధించిన అంశం పైన కూడా సిబిఐ కవితను ప్రశ్నించడం జరుగుతుంది. అయితే గోపి ఇప్పటికే రిజర్వ్ అయిన తీర్పు సోమవారం రాబోతుంది. ఈ తీర్పు కవితకు ఊరట కలిగించే విధంగా ఉండబోతుందా?
ఎస్ సార్, మధ్యంతర బెయిల్ కి సంబంధించి అయితే కవిత తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కీలక వాదనలు వినిపించారు. చిన్న కుమారుడుకి పరీక్షలు ఉన్నాయి, ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి. ముఖ్యంగా భారతీయ కుటుంబ వ్యవస్థలో తల్లి పాత్ర చాలా కీలకం. ప్రస్తుతం యాంగ్జైటీతో, పరీక్షల యాంగ్జైటీతో కూడా ఇటు తల్లి అరెస్ట్తో కూడా కొంత కుంగుబాటులో ఉన్నాడు, ఆందోళనలో ఉన్నాడు కవిత చిన్న కుమారుడు. ఆయనకి 16 సంవత్సరాలు, సో మైనర్. అలాగే కవిత దగ్గరుండి పరీక్షలకు సన్నద్ధం చేసే అవకాశం ఉంటుంది. ప్రధాని మోడీ కూడా పరీక్షపై చర్చ లాంటి కార్యక్రమాలతో విద్యార్థులతో మాట్లాడుతున్నారు పరీక్షల సమయంలో. సో కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే, తండ్రి, సోదరుడు, అలాగే ఇతర అక్క చెల్లెలు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్న తల్లి పాత్ర ముఖ్యమైనది. సో దాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా ఆ చిన్న కొడుకు పరీక్షల నేపథ్యంలో ఏప్రిల్ 16 వరకు ఇంట్రిమ్ రిలీఫ్ కల్పించాలి. పూర్తిగా కేసు ఛార్జ్ షీట్లోకి వెళ్లకుండా ఒక మానవతా కోణంలో కవితకు బెయిల్ ఇవ్వాలి అన్న అంశాన్ని ఒక మహిళగా చూడాల్సి ఉంటుంది, అలాగే ఒక తల్లిగా, అలాగే ఒక చట్టసభ సభ్యురాలుగా ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి సో అన్ని కోణాల్లో పబ్లిక్ లైఫ్లో అలాగే సమాజంలో ఒక గుర్తింపు ఉన్న వ్యక్తిగా కూడా కవితకు ఇంట్రిమ్ రిలీఫ్ ఇవ్వాలి అని చెప్పి ఇటు కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఇందుకు భిన్నంగా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం బయటకు వస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు, ఆధారాలని తారుమారు చేసే అవకాశం ఉంది. అలాగే గతంలో బెదిరింపులకు కూడా పాల్పడ్డారు కవిత. ఎవరైతే అప్రూవల్గా మారారో సో వాళ్ళని బెదిరించారు కూడా అని చెప్పి కొన్ని ఆధారాలు, సెన్సిటివ్ ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పి వాటిని నేరుగా జడ్జికి చూపించడం జరిగింది. సో ఈడీ ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరికైతే బెయిల్ వ్యతిరేకించడం జరిగిందో వారెవరికి కూడా ఈ కేసులో బెయిల్ రాలేదు. ఎవరికైతే బెయిల్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారో కోర్టు వద్ద సో వారికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఈడీ చెప్పినప్పుడు మాత్రమే మిగతా ఈ లిక్కర్ కేసులో నిందితులకి బెయిల్ రావడం జరిగింది. అది శరత్ చంద్రారెడ్డి కానీ, మాగుంట రాఘవ్ కానీ, అభిషేక్ బోయిన్పల్లి కానీ, లేక ఇటీవల సంజయ్ సింగ్ కూడా సుప్రీంకోర్టులో బెయిల్ రావడం జరిగింది. సో ఈడీ ఎటువంటి అభ్యంతరం తెలపలేదు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్తేనే వాళ్ళకి బెయిల్ వచ్చింది. కానీ ఖచ్చితంగా కవిత బెయిల్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి సో కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. అలాగే పరీక్షల నిమిత్తం ప్రిపేర్ చేయాలంటున్నారు. కానీ గతంలో కవిత ఇల్లీగల్ యాక్టివిటీస్లో బిజీగా ఉన్నారు. వ్యాపార లావాదేవీలు, అలాగే రాజకీయాలు, అలాగే ముఖ్యంగా లిక్కర్ కేసులో సూత్రధారిగా ఆవిడ ఉన్నారు. ఇటువంటి వ్యక్తి ఏ విధంగా ఎగ్జామ్స్కి గతంలో ఎప్పుడు కూడా ప్రిపేర్ చేసిన దాఖలాలు ఉండవు, చాలా బిజీగా ఉండే వ్యక్తి. కానీ ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి, అలాగే ఆధారాలు తారుమారు చేయడానికే ఇంట్రిమ్ రిలీఫ్ అడుగుతున్నారన్న విషయాన్ని కూడా ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ కోర్టు ముందు వాదనలు వినిపించడం జరిగింది. కానీ మానవతా కోణంలో బెయిల్ ఇవ్వాలని చెప్పి కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు కాబట్టి సో ఎంతవరకు వాటిని కన్సిడర్ చేస్తారో, ఒకవేళ ఈడీ వాదనని కన్సిడర్ చేస్తే కనుక కవితకు బెయిల్ నిరాకరించే అవకాశం ఉంది. అలాగే కవిత వాదనను పరిగణలోకి తీసుకుంటే కనుక ఏప్రిల్ 16 వరకు, అంటే మరో 10 రోజుల సమయం మాత్రం ఉంది కాబట్టి సో అప్పటి వరకు ఇంట్రిమ్ రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే రెగ్యులర్ బెయిల్ పైన కూడా ఏప్రిల్ 20న లిస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో సాధారణ బెయిల్ పైన ఏప్రిల్ 20వ తేదీన రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరగబోతుంది. ఆలోపు సిబిఐ కనుక రంగంలోకి దిగితే నెక్స్ట్ సిబిఐ కూడా ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఆమె కస్టడీలో తిహార్ జైల్లో ప్రశ్నించబోతున్నారు కాబట్టి సో కవిత దాటవేత సమాధానాలు, అలాగే కేసు దర్యాప్తుకు సహకరించకపోవడం లాంటివి చేస్తున్నారని చెప్పి సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ సిబిఐ అరెస్ట్ చేస్తే కనుక మళ్ళీ కవితకు కస్టడీకి తీసుకోవడం, అలాగే కస్టడీ ఎక్స్టెన్షన్, ఆ తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం, ఈ విధంగా ఈ ప్రొసీజర్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. సో ఇప్పట్లో కవితకు రిలీఫ్ దక్కే, ఉపశమనం దక్కే అవకాశం అయితే కనిపించట్లేదు అన్నట్లుగానే ప్రస్తుతం పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ కోర్టు ఎంతవరకు కవితకు ఊరట కల్పిస్తుంది అనేది మనం చూడాలి. సోమవారం ఉదయం 10:30 గంటలకి ఇంట్రిమ్ బెయిల్ రిలీఫ్ పైన ఉత్తర్వులు రాబోతున్నాయి కాబట్టి సో ఆ రోజే కవితను సిబిఐ అధికారులు ప్రశ్నిస్తారా, లేక నెక్స్ట్ వీక్లో, ఎందుకంటే 9వ తేదీ వరకు కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతుంది కాబట్టి సో నెక్స్ట్ ఈడీ ముఖ్యంగా సిబిఐ అధికారులు తిహార్ జైలు అధికారులకు ఒకరోజు ముందు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సో మేము కవితను ఈరోజు ప్రశ్నించబోతున్నాం, మాకు అవకాశం కల్పించండి, ఈ సమయంలో వస్తామని చెప్పి తిహార్ జైలు అథారిటీస్కి సిబిఐ అధికారులు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. తిహార్ జైల్లోనే ఒక లేడీ కానిస్టేబుల్తో పాటు ముఖ్యంగా సిబిఐ అధికారులతో పాటు కవిత సెల్కి వెళ్ళి అక్కడే ఆమెను క్వశ్చన్ చేస్తారు, ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, ఓవరాల్ గాను అలాగే రిటర్న్ గాను కూడా త్రూ వీడియోగ్రఫీ ద్వారా కూడా ఆమెను ప్రశ్నలు అడగడానికి సంబంధించి జైల్లో సీసీ కెమెరా ఉంటుంది కాబట్టి సో అన్ని కూడా రికార్డ్ అవ్వడం జరుగుతుంది. సో ఎంతవరకు కవిత దర్యాప్తుకు సహకరించారన్న విషయాన్ని కోర్టుకి ఇటు రిమాండ్ రిపోర్ట్ ద్వారా సిబిఐ తెలియపరిచి నెక్స్ట్ కేసు దర్యాప్తుకు సంబంధించిన విషయాలను కోర్టుకు వెల్లడించడం జరుగుతుంది. సో నెక్స్ట్ సిబిఐ కేసు దర్యాప్తులో కూడా ముఖ్యంగా కవిత న్యాయపరమైన పోరాటం చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అయితే గోపి, సోమవారం వచ్చే తీర్పు ఒకవేళ కవితకు ఊరట కలిగించే విధంగా ఉంటే సిబిఐ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంది? సిబిఐ ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ మాత్రమే కోరుతున్నారు కవిత. సిబిఐకి సంబంధించి నెక్స్ట్ సిబిఐ ఎటువంటి మూవ్ తీసుకుంటుంది, ఒకవేళ సిబిఐ కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదా, కవితను అరెస్ట్ చేయకపోతేనే ముఖ్యంగా ఈడీ కేసులో బెయిల్ వస్తే కనుక
కవిత బయటకు వచ్చే అవకాశం ఉంది. లేదు ఇతరులు గతంలో ఏ విధంగా మనీష్ సిసోడియా అని, అభిషేక్ బోయిన్పల్లి, అలాగే ఇతర నిందితుల్ని ఈడీ కేసులో అరెస్ట్ చేసిన వారిని సిబిఐ కేసులో కూడా అరెస్ట్ చేశారో అదే తరహాలో సమీర్ మహేంద్ర లాగా అరెస్ట్ చేశారు. సో అదే తరహాలో కవితను కూడా అరెస్ట్ చేస్తే కనుక కవిత ఇటు ఈడీ కస్టడీ నుంచి నెక్స్ట్ సిబిఐ కస్టడీలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఒకే కేసులో ఇటు అవినీతి కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు జరుపుతుంది, మనీ లాండరింగ్ కి సంబంధించి పిఎంఎల్ఏ చట్టం కింద ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతుంది, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చట్టం కింద ఇటు సిబిఐ దర్యాప్తు జరుపుతుంది. సో రెండు కేసులు వేరువేరు, ఒకే అంశానికి సంబంధించి ఒకే పాలసీకి సంబంధించిన అంశాలు, కాకపోతే మనీ లాండరింగ్ ముడుపులకు సంబంధించిన అంశాలపైన, ఆర్థిక నేరాలపైన ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతుంది, అలాగే ప్రభుత్వ అవినీతికి సంబంధించిన అంశాలపైన ఇటు సిబిఐ దర్యాప్తు జరుపుతుంది. సో ఖచ్చితంగా ఈడీ ఇప్పటికే ఈ కేసులో కవిత సూత్రధారి, 100 కోట్ల ముడుపులు చెల్లించడానికి ఆధారాలు ఉన్నాయి, అలాగే అవినీతికి పాల్పడ్డారు అన్న అంశానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని చెప్పి ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా సిబిఐ కూడా కవితను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఆమెను సిఆర్పిసి 40 కింద నోటీసులు ఇచ్చి సాక్షిగా ఆమె వాంగ్మూలాన్ని 2 ఏళ్ల క్రితం నమోదు చేయడం జరిగింది 2022 డిసెంబర్లో. సో ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో కవితకు మళ్ళీ ఫ్రెష్ గా సిబిఐ నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఫిబ్రవరి 26న జరగాల్సిన విచారణకి కవిత గైర్హాజరయ్యారు. సుప్రీంకోర్టులో మహిళల విచారణకు సంబంధించిన అంశం పెండింగ్ లో ఉంది. అలాగే ఎన్నికల షెడ్యూల్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటాను వచ్చే 6 వారాల పాటు, సో నేను విచారణకు హాజరు కాలేను. గతంలో సాక్షిగా వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి ఇప్పుడు నిందితురాలుగా మీరు ఏ విధంగా నోటీసులు ఇస్తారో అని చెప్పి కవిత సిబిఐని క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇప్పటికే అరెస్ట్ అయ్యి కస్టడీలో ఉన్నారు, అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి సిబిఐకి కవితను ప్రశ్నించేందుకు అవకాశం కూడా రౌజ్ అవెన్యూ కోర్టు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే సిబిఐ మూవ్ చేసిన అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తూ కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి అనుమతించడం జరిగింది. తిహార్ జైల్లోనే ఒకరోజు కవితను ప్రశ్నించబోతుంది సిబిఐ. ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా సిబిఐ సేకరించిన ఆధారాలు, అలాగే ముఖ్యంగా కొన్ని ప్రాపర్టీస్ కొన్నారన్న అంశాలు కూడా ఛార్జ్ షీట్లో గతంలో ప్రస్తావించడం జరిగింది. సో వాటన్నిటికి సంబంధించి ఈ లిక్కర్ కేసుకి కవితకు ఉన్న సంబంధం ఏంటి, కవిత సమీర్ మహేంద్ర కంపెనీలో పెట్టుబడులు పెట్టారా, అలాగే ప్రభుత్వ పాలసీ విధానాలు ముందస్తుగానే తెలుసుకున్నారా, ఇటు మనీష్ సిసోడియాతో రాజకీయపరమైన అవగాహనకు వచ్చారా, ఒక ఒప్పందం జరిగిందా వీళ్ళ మధ్య, వీటన్నిటికి సంబంధించి సౌత్ గ్రూప్ లావాదేవీలకు సంబంధించిన అన్ని అంశాలపైన కూడా సిబిఐ కూడా కవితను ఆరా తీయబోతున్నట్లుగా తెలుస్తుంది. సో చూడాలి ఏం జరగబోతోంది. సిబిఐ కవితను ప్రశ్నించిన తర్వాతే తదుపరి ఈ కేసు దర్యాప్తు పురోగతి మనకు తెలుస్తుంది. సిబిఐ విచారణకి ఒకవేళ కవిత సహకరించకపోతే ఖచ్చితంగా సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ 2 లీగల్ బ్యాటిల్స్ కవిత ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకటి ఈడీ కేసులో, రెండవది సిబిఐ కూడా అరెస్ట్ చేస్తే సిబిఐ కేసులో కూడా కవిత న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.